జాయిన్ డే అందరికీ. రీసెంట్గా మన స్వదేశీ యుద్ధ విమానానికి సంబంధించిన కావేరీ ఇంజిన్ నుంచి మనకు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ఇచ్చింది ఎవరు అంటే కావేరీ ఇంజిన్ డెవలప్మెంట్లో భాగంగా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా, రాజ్యలక్ష్మి గారు అని చెప్పేసి ఆమె కొన్ని కీలకమైన విషయాలు మీడియాతో వెల్లడించారనమాట. మనందరికీ తెలుసు కావేరీ గత 30 సంవత్సరాలుగా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. కాకపోతే మధ్యలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల, ఫండింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆ కావేరీ అనేది అలా కొన్ని ఏళ్ల నుంచి అలా కొనసాగుకుంటూ వస్తుందన్నమాట. అయితే రీసెంట్గా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావించిందనమాట. అందులో భాగంగా మొదటి ఫేజు చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. ఇప్పుడు యుద్ధ విమానానికి 2 ఫేజులు ఉంటాయి, ఫస్ట్ బర్ను, ఆఫ్టర్ బర్ను. ఫస్ట్ బర్న్ సక్సెస్ అయిందనమాట, అంటే ఫస్ట్ స్టేజ్లో కావేరీ ఇంజిన్ సక్సెస్ అయింది. సెకండ్ స్టేజ్ అనమాట ఆఫ్టర్ బర్న్ ఉంటుంది అనమాట. ఈ ఆఫ్టర్ బర్న్లో కూడా మన యుద్ధ విమానం రకరకాల టెస్టులు అనమాట, అంటే మనం అనుకున్న థ్రస్ట్ ఇస్తుందా లేదా, ఇది యుద్ధ విమానంలో ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి రకరకాలుగా ఆ యొక్క ఇంజిన్ టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ చేసిన తర్వాత మనం అనుకున్న కిలో న్యూటన్స్ మనకి ఇచ్చినట్లయితే, ఏదైతే జీఈ ఇంజిన్ 404 లాంటి అది మనకి ఇచ్చినట్లయితే మనం ఈ యొక్క ఇంజిన్ని మనం జీఈ మీద ఆధారపడకుండా మన సొంతగా మన దేశంలోనే తయారు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఏదేమైనా కానీ దాదాపు 30 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంటూ వస్తున్న ఇప్పుడు కావేరీ ఇంజిన్ ఒక కొలిక్కి వచ్చింది. కొన్నాళ్ళలో అనుకున్న థ్రస్ట్ కనుక మనకి ఇచ్చినట్లయితే మన స్వదేశీ యుద్ధ విమానాల్లో తేజస్లో మన కావేరీ ఇంజిన్నే మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. మనం అమెరికా లాంటి దేశాల మీద ట్రంప్కి ఇంకా ఎవరికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే మన యుద్ధ విమానం మనకే ఉంది కాబట్టి మనం దాన్ని రకరకాలుగా డెవలప్ చేసుకొని F-35, J-35 లాగా మనం కూడా దాన్ని ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్గా మనం తీర్చిదిద్దడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఏదేమైనా కానీ మన భారత ప్రజలకే ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.